వాలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్మిన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఓ వృద్ధురాలు. ఇంటికి పెన్షన్లు తెస్తుంటే అడ్డుపడ్డ చంద్రబాబు బాగుపడ్డు అంటూ శాపనార్థాలు పెట్టారు వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లికి చెందిన లోమడ దర్శనమ్మ. ముసలోళ్ళు నీకేం చేశారని, పెన్షన్లు రాకుండా చేసిన చంద్రబాబు నాశనమై ఉసురు కొట్టుకుపోతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎవరూ ఓట్లు వేయరని, ఆయన జన్మలో సీఎం కాలేడంటూ తేల్చి చెప్పారు దర్శనమ్మ. ఏమనుకుంటున్నావు నువ్వు నీ మనసులో? ఎందుకుగా ముసిరాకులు ఎక్కిదే? ఏం చేశారు నీకు ముసిరాళ్ళు? వాళ్ళ గోడు కొట్టుకొని పోతావు నువ్వు నాశనంగా. వాళ్ళు ఉసురు కొట్టుకుంటావు. చెవిటోళ్ళు, గుడ్డోళ్ళు, కూరిపోళ్ళు, ముసిరోళ్ళు సంగటి లేక నీళ్ళు లేక ఆడ పడి ఎంబీ ఆఫీస్ కాడ ఆడ నేల దొల్లేడుతున్నారు. ఇంత ముందు అంతా 3 ఏళ్ల నుంచి. ఇప్పుడు తీసుకొచ్చి ఇంటికాడ ఇస్తున్నారు బాగా. నువ్వు గమ్మగా నువ్వు ఉండకుండా నువ్వు ఎందుకు మళ్ళీ పొల పెట్టావు? నువ్వు జనంలో కాలేవురా నువ్వు. నీ జనంలో కాలేవు నువ్వంతే. నీకెవరు పేరు? ఓటే పేరు. అవతాతలకు వాలంటీర్లు చేస్తున్న పింఛన్ పంపిణీ ప్రక్రియను చంద్రబాబు అడ్డుకున్నారని కర్నూలులో పింఛన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా తమకు ప్రతి నెల మొదటి తేదీనే పింఛన్ అందుతోందని చెప్తున్నారు. తమ బాధలను అర్థం చేసుకుని వాలంటీర్ల ద్వారానే పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా పింఛన్ అందుకుంటున్న వృద్ధుల లబ్ధిదారులకు బ్రేక్ వేసే విధంగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ని అడ్డుపెట్టుకొని ఆ యొక్క ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా ఈ యొక్క పింఛన్ పంపిణీ చేయకూడదంటూ అడ్డుకోవడం జరిగింది. దీనిపై మరి కరెక్ట్గా అందుతుందని మీరు భావిస్తున్నారా? అవును, కరెక్ట్గా వస్తుండే. మాకు పింఛన్ వాలంటరీ ఇస్తేనే మాకు పొద్దున్నే వస్తుండే. 7 గంటలకు వచ్చి తలుపు తట్టి ఇచ్చే సమయంలో మీ ఎలక్షన్ చూసుకొని మాకు పింఛన్ ఇయ్యారంటే మాకు మందులకు, షుగర్ మాత్రలకు దానిలకు కావాలా? ఒక పూట మాత్ర వేసుకోకుంటే షుగర్ ఎక్కువ హాస్పిటల్లో పడాలా? ఈ చంద్రబాబు చేసే పనులకు ఎట్లా మనము ట్యాబ్లెట్లు ఏం వాడకుండా బువ్వ పెట్టేటోడు గతి లేక మేమేం సావాలనుకుంటున్నారా, లే ఎట్లా బతకాలనుకుంటున్నారా? మేమంతా బతికేదే మందుల మీద బతికే కాలం వచ్చింది. మాకైతే వాలంటీర్ అలా ఎందుకంటే అందుబాటులో ఉన్నారు. మాకు అన్నీ కావాల్సిన వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. మాకు ఏ వస్తువులు కావాలన్నా వాళ్ళు తెచ్చిచ్చినారు. జగన్ ఉన్నంతసేపు మాకైతే వాలంటీర్ ఉండాలి. తలుపులు కొట్టి ఇచ్చిపోతున్నాడు ఆయన. మాకు ఒకటి కంపల్సరీ వచ్చి ఇచ్చిపోతున్నాడు పెన్షన్లు. కానీ మాకు వాలంటీర్లో ఉండాలి. మేము అదైతే కావాలనుకున్నాం. జగనే గెలుస్తాడు, జగనే ఇస్తాడు అనుకున్నాం మేమైతే. చంద్రబాబు ఇప్పుడు చేస్తూ అడుగుతాడు కానీ జగనే బాగా చేస్తున్నాడు. అందరూ చేస్తున్నారు. వాలంటీర్లు వచ్చి వాలంటీర్లే ఇంటింటికి వచ్చి ఇప్పుడు బీద వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉంటారు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, వాళ్ళు రాలేరు కదా అక్కడికి. అక్కడ పోతే చాలా ఇబ్బంది అవుతుందని ఇంటికాడికి వచ్చింది కానీ ఈయనే ఉండాలా. జగన్ ఉంటేనే బాగుంటుంది. 5 గంటలకు ఇచ్చేది సార్. 5 గంటలకు తెల్లజమున కొట్టి ఇచ్చి పోతున్నాయి. మరి ఇప్పుడు అదే వాలంటీర్లని నిలిపేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్తున్నారు వాళ్ళ ద్వారా ఈ యొక్క పంపిణీ లేదంటున్నారు. మరి మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? లేదు సార్, వాలంటీర్ ఉండాలి. జగన్ రావాలి, జగన్ రావాలి, వాలంటీర్ ఉండాలి. ఖచ్చితంగా ఏదైతే పింఛన్ అనేది 1వ తారీఖున ఉదయం 6 గంటలకే ఈ యొక్క పింఛన్ పంపిణీ అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్లకు ఎవరిచ్చినా పర్వాలేదు కానీ ఈ యొక్క వాలంటరీ వ్యవస్థను నిలిపివేసి అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఇక్కడున్న పింఛన్ లబ్ధిదారులు చెప్తున్న పరిస్థితి. వాళ్ళు వాలంటరీ ద్వారానే పింఛన్ అందిస్తే కానీ తమకు తమ నెల గడవదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.